లోకస్ నా పేరు శ్రీనివాసులు. 30వ తేదీ హత్యకు గురైన మా లింగమయ్య కొడుకు నేను హత్యకు గురైన 30వ తేదీ మార్నింగ్ 9 గంటలకు మా అన్న ఊరికి పోతుండే. ఆ టైంలో పరిటాల సునీతమ్మ మనుషులు వాళ్ళ పరిటాల చిన్నాన్న కొడుకులు మా అన్న మీద ఫస్ట్ దాడి చేశారు. ఆ నెక్స్ట్ టైం మా ఇంటి దగ్గరికి వచ్చి నేను నాన్న అరుగు పైన కూర్చోంటే మా మీదకి వచ్చి దాడి చేశారు. నాన్నని చంపేశారు. అక్కడ వచ్చి బేస్బాల్ స్టిక్తో నాన్న తల మీద కొట్టారు. రమేష్, మనోజు, ఆదర్శ్ కొట్టారు. ముగ్గురు వచ్చేసారు. అక్కడ నాన్న మీద అటాక్ చేశారు. ఆ తర్వాత నన్ను కొట్టబోయారు. ఇక్కడ కుడి చెంపకిను తలకి మెడకు 3 తాళ్ళు గాయాలు తగిలినాయి. దాని మీద ఏం సీరియస్ లేదు, పోలీసులు ఏం సీరియస్ తీసుకోలేదు. దాని మీద కేసు కూడా అన్ని తప్పుదావ పట్టిస్తున్నారు. ఆ ఎస్పీ మేడంతో మన జరిగిన ఇష్యూస్ కోసం అది మేము చెప్పిన ఎఫ్ఐఆర్ ఏం అక్కడ క్రియేట్ చేసింది వాళ్ళ అనుకూలంగా వాళ్ళు క్రియేట్ చేశారు. దానికోసం అందుకు మళ్ళీ అవుతుంది మళ్ళీ కేసు గురించి దానికోసం మాట్లాడుకోసం వచ్చేస్తాయి. వాళ్ళ శిక్ష పడాలి. ఏం వాళ్ళకి ఆర్థిక సాయం ఏమవుతుంది మాకు వాళ్ళకి శిక్ష పడాలి. ఫస్ట్ మా నాన్న చంపడం శిక్ష పడాలి. ఎంపీపీ 27 ఎంపీపీ జరిగాయి. ఎంపీపీ ఎలక్షన్లు అక్కడ రామగిరిలో జరిగాయి. మా ఊరు జయచంద్ర రెడ్డి అని చిన్నాన్న ఇక్కడ ఎంపీపీని తోలుకొని క్యాంపు పోయాడు. 27, 28 నైట్ గలాట్ జరిగాయి. నాన్న అన్న ఇద్దరు అక్కడ పోయేసి వాళ్ళకు ఊర్లో గొడవలు జరగదు ఎందుకని అని చెప్పారు. దానికోసం 30వ తేదీ కక్ష పెట్టుకొని అన్న ఊరికి పోతుంటే అన్నని ఫస్ట్ అటాక్ చేశారు. రాళ్ళతో దాడి చేశారు. అక్కడ అన్న బయటకు వచ్చేసి ఇట్లా రాళ్ళతో దాడి చేశారు నన్ను, మీరు జాగ్రత్తగా ఉండన్నారు. పండగ టైం కదా ఎందుకు వస్తారులే నాన్న నేను అరుగు పైన కూర్చున్నాం. రావడమే నన్ను పట్టుకొని నాన్నని అటాక్ చేశారు. అక్కడ ఫస్ట్ హెడ్కి కొట్టేశారు. హెడ్కి వచ్చేది ఒకటేట నాన్న కింద కొట్టిపోయారు. ఆ తర్వాత నన్ను పట్టుకుని నన్ను అటాక్ చేసి కుడి చంపి ఇక్కడ గాయాలు నాకు తగిలింది. దాని గురించి ఇక్కడ ఎస్పీ మేడంని డీసీపీ సార్తో మాట్లాడడానికి వచ్చి సానుభూతి పరుడు వైసీపీ దానికోసం అంతే నాన్న రామాయణమని వచ్చి మా ఇంటి మీద గొడవ చేసి మా ఆయన కొట్టేసుకున్నాడు. ఎవరు అడ్డుకోలేదు సార్, టీడీపీలు వచ్చేసి కొట్టేసుకున్నాడు. ఎవరు అడ్డుకోలేదు సార్. పోలీసులు కానీ సార్ వాళ్ళు గొప్ప మాట్లాడి నాకు మొబైల్ వస్తుంటే కుచ్చి సంతకాలు పెట్టించుకున్నారు సార్. వాళ్ళు కుచ్చి పెట్టాలమ్మా అన్నారు. నేను నాకు మొబైల్ వస్తుండే సార్ అన్నగా నేను వెళ్ళలేదు సార్. వాళ్ళు కుచ్చి పెట్టమ్మంటారు సార్. పెట్టినాను. ఇప్పుడు ఏం చేస్తుంటారేమో సార్ తెలియదు. ఇదే సార్ న్యాయం గవర్నర్కి వచ్చినాం సార్. న్యాయం అడిగేకి మాకు గంట ముందు వాళ్ళ నుంచి మాకేమైనా సహాయం చేయాలని మాకు తెలియదు సార్. ఏం తెలియదు మాకు, మా పిల్లలకి మాకు అని వచ్చినాం సార్. వాళ్ళే సార్ బయట వాళ్ళు రమేష్ కొడుకు ముగ్గురు పేర్లు సార్. ఈరోజు పెనుగొండ డిఎస్పీ గారి ఆఫీస్లో ఎస్పీ గారిని కలిసి రేపు మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి మాట్లాడినాము. అదేవిధంగా ఎస్పీ గారు కూడా అన్ని విధాల్లో కూడా సహకరిస్తానని చెప్పినారు. సో సత్యసాయి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తడు కూడా జగనన్ని చూడాలి, ఆయన అభిమానులందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది అనే ఒక విషయం పైన మనం ఈరోజు ఎస్పీ గారితో మాట్లాడడం. అన్ని రకాల కూడా సహకరిస్తానని చెప్పినారు. పోలేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు చాపర్ అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి మనము పాపిరెడ్డిపల్లికు వెళ్ళడం జరుగుతుంది. మరి మన కురుబ లింగమయ్య ఎప్పుడైతే ఆయన హత్య చేశారో దాని గురించి కూడా ఆయన భర్త ఎట్లా హత్య చెందినాడో, మళ్ళా నిజంగా ఆయనకి ఈ కుటుంబానికి న్యాయం చేయలేదు అనే ఒక మాట అయితే ఎప్పుడైతే కురుబ రామంజీనమ్మ చెప్పిందో ఆమె పరంగా మళ్ళీ ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఎప్పుడైతే వూండ్స్ ఎక్కువ అయినాయి అని మనకు తెలిసిందో ఫస్ట్ మనము ధర్మవరంలోకి పిలుచుకొని పోయినాము, మళ్ళీ నెక్స్ట్ హాస్పిటల్కి పిలుచుకొని పోయినాము. ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇచ్చినారో అది మళ్ళీ ఎఫ్ఐఆర్ 2 మ్యాచ్ కావడం లేదని రామంజీనమ్మ గారు చెప్పినారు. కాబట్టి మళ్ళీ వాళ్ళ కొడుకులు కూడా చెప్పినారు. కాబట్టి అదే విధం కూడా ఎంక్వైరీ ఫేర్గా జరగాలి. ఏదైతే వాళ్ళు చెప్పినారో వాళ్ళందరూ అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో లేదు. సో బేస్బాల్ స్టిక్స్తో అటాక్ చేస్తే సింపుల్ వుడెన్ స్టిక్స్ అని రాసినారు, అది కరెక్ట్ కాదని ఎస్పీ గారు కూడా మనము
వివరించి చెప్పినాము. ఆమె కూడా లేదు, ఎంక్వైరీ ఆఫీసర్ కూడా చాలా ఫేర్గా ఎంక్వైరీ చేసేట్లు, ఫ్రీగా ఎంక్వైరీ చేసేట్లు నేను డెఫినెట్గా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరిది కూడా ఫేర్గా తీసుకుంటాము, ఎంక్వైరీ కూడా ఫేర్గా చేస్తామనే ఒక మాట అయితే ఎస్పీ గారు కూడా చెప్పినారు. అదేవిధంగా రామగిరి రాజకీయాన్ని తీసుకుని వచ్చి పెనుగొండలో ఈ జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఒక కురుబ ఎంపీగా ఉన్నారు, ఒక కురుబ మహిళా మంత్రిగా కూడా ఆమె ఉంది, ఆమె బీసీ శాఖ మంత్రిగా ఇక్కడ ఉంది సవితమ్మ. రామగిరి రాజకీయాన్ని అహంకారంతో ఒక కేసుని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ లేని రాదంతం పెనుగొండలో సృష్టి చేయడం ఆమెకి ఎంత మాత్రం సమంజసమని అడిగినాం. ఎందుకంటే పెనుగొండలో రొద్దం ఎంపీపీ ఎలక్షన్స్ జరిగిండే రోజు చాలా సాఫీగా జరిగింది. ఎవరైతే మేము చేయాలనుకున్నామో బీఫామ్ ఇచ్చేసి మేము చేసుకున్నామో, నాగమణి చేసుకున్నాలని మేము అనుకున్నాము, ఆమెను ఎంపీపీ చేసుకున్నాము. రొద్దం ఎలక్షన్స్ సాఫీగా జరిగింది. ఆమె ఎక్కడ కూడా అంటే చాలా ట్రై చేసింది, ఒక 5-6 మందిని కూడా లాగడం చేసింది. వాళ్ళందరూ కూడా ఆమె మకానికి చెప్పినారంట, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము విధేయులుగా ఉంటామని చెప్పడంతో ఆమె అవమానంగా ఫీల్ అయ్యి రామగిరి కేసుని తీసుకొని వచ్చి పెనుగొండలో పెట్టేసి ఇక్కడ లేనిపోని ఫ్యాక్షనిజం సృష్టి చేయాలని ఆమె చూసిండేది. నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సవితమ్మ నువ్వు కూడా కురుబకులంలో పెట్టినావు, సవితమ్మ నువ్వు కూడా కురుబకులంలో పుట్టినావు, కురుబ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఒక కులాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ మంత్రిగా ఉన్నావు, పార్సార్థి కూడా ఎంపీగా ఉన్నారు, కురుబ ఎంపీగా కూడా వాళ్ళు కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అయితే కురుబ లింగమయ్య హత్య అయిన తర్వాత కురుబ రామంజీరావుని పరామర్శించేకి మీరు ఎవరైనా ఇంటికి పోయినారా? ఇప్పుడు మీరు బీసీ శాఖ మంత్రిగా ఉన్నావు కదా, ఎందుకు పోలేదు? ఆ రోజు ఆమె ఏం చేసిందంటే, కాన్వాయ్ వస్తుంటే వాళ్ళ వెహికల్ వస్తుంటే ఆయన శవాన్ని తీసుకొని వచ్చి వెహికల్ వస్తుంటే తన అధికార దర్పంతో అక్కడే స్టాప్ చేసి రోడ్డులో కురువలింగమయ్యకు కురువ సవితమ్మ ఒక పూలారం వేసిపోయింది. అంటే ఏం మాత్రమో నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదు అని కూడా నేను ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఒక కురువలింగమయ్య ఇంటికి పోయి పరామర్శించి వాళ్ళ కుటుంబానికి అండగా నేను నిలబడలేదు. కనీసం ఒక్క బీసీ శాఖ మంత్రిగా ఉంటూ బీసీ లింగమయ్య కురువలింగమయ్య ఆయన హత్య చేస్తే ఒక్క ఖండన కూడా ఇంతవరకు ఇవ్వలేదంటే నిజంగా నువ్వు బీసీ శాఖ మంత్రిగా కొనసాగడంలో ఏ మాత్రం అర్హత నీకు లేదు. నీకు అసలు పోయి ఒక పూలారం వేసేంత అర్హతను నీకు లేదు, ఆ జ్ఞానము కూడా లేదు. కాబట్టి దయచేసి నువ్వు బీసీ శాఖ మంత్రిగా అంటే బీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తామనేది కూడా నీకు అసలు చెప్పడం స్థితిలో నువ్వు ఉన్నావు. అదేవిధంగా కురుబోళ్ళకు గుడికట్లో ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని మీరు చెప్పినారు, ఆనరేరియం, అది కూడా నువ్వు అసలు మాట్లాడే స్థితిలో నువ్వు లేనప్పుడు, ఇంకా కురుబోళ్ళకి కనీసం బీసీలకు నిలబడే అర్హత యోగ్యత నీకు లేనప్పుడు ఆ మంత్రి పదవి నీకు ఎందుకు అని చెప్తూ దయచేసి దాన్ని నువ్వు రిజైన్ చేసిరా. ఈ ఒక కుటుంబానికి మేము న్యాయం చేస్తాం, నువ్వు రా, పోరాటం చేస్తాము, న్యాయం కల్పిస్తాం, అంతే తప్ప ఎక్కడ నీ అధికారం మదంతో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ని స్టాప్ చేసి ఒక పూలారం వేస్తున్నావు అంటే నువ్వు ఒక కురువలింగమయ్యని నిజంగా ఆయన ఒక్క ఉనికిని నువ్వు క్వశ్చన్ చేసినట్లా అని ఈరోజు మేమందరూ కూడా నిజంగా చాలా బాధపడుతున్నాము. కనీసం ఎవరు కూడా వచ్చి ఇంటికాడ పరామర్శ కూడా చేయలేదు అనే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారంటే మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నా ఎస్సీ, నా బీసీ, ఎస్టీ, మైనారిటీస్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చి పరామర్శిస్తున్నారు. ఇటువంటి సంఘటనలో కూడా ఏదైనా ప్రశ్నిస్తే కూడా సవితమ్మ కూడా మనపైన నన్ని ఏమనగా అంటే ఒక కురుబ ఉషాశ్రీచరణి నువ్వు కేసు పెట్టిస్తున్నావు, ఒక కురుబ లింగమయ్య హత్య అయినప్పుడు కూడా నువ్వు ఖండించలేక ఇచ్చేస్తున్నావు అంటే కురుబలు ఎవరు ప్రశ్నిస్తేను. మొన్న కూడా వెరీ రీసెంట్లీ కురుబ బాలాజీ పైన కూడా అక్కడ దాడి జరిగింది అదే కాన్స్టిట్యున్సీలో. దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా? కనీసం ఈ జిల్లా మంత్రి కూడా ఆమె కూడా స్పందించలేకుండా మౌనంగా ఉంది అంటే నిజంగా ఇవన్నీ దాంట్లో కూడా ఒత్తాసు పలికినట్లా అని నేను అంటున్నాను. ఎలక్షన్కు ముందరైతే మేము కురుబోళ్ళు మాకు ఓటేయండి, మేము కురుబా మాకు ఓటేయండి అని ఇల్లు తిరిగినావు. నువ్వు పెనుగొండలో మైక్ పట్టుకొని మళ్ళీ గట్టిగా చెప్పినావు. ఈరోజు కురువలింగమయ్య కోసం కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు నిజంగా మంత్రివా? ఖచ్చితంగా నువ్వు ఎంత త్వరితగతిలో నువ్వు రాజీనామా ఇచ్చేసి రా, నువ్వు నేను ఇద్దరు కలిసి ఈ కుటుంబానికి న్యాయం చేస్తాం, ఈ కుటుంబ తరపున పోరాడతామని సవితమ్మకు ఈ జిల్లా మంత్రికి మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఏదైతే అంటే ఇంతవరకు మనకి కేసులు ఉన్నాయి కాబట్టి
సో ఈరోజు మనం వచ్చి ఈ కుటుంబం తరపున మేము నిలబడి మాట్లాడుతున్నాం. అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే, మేము ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ హాస్పిటల్లో ఇచ్చినామో అది మళ్ళీ పోలీసు వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ రెండు కూడా టాలీ కావడం లేదు. సో వాళ్ళు వచ్చి పోలీసులు కూడా ఫేర్గా ఎంక్వైరీ చేయలేదు. మేమేదైతే అంటే ఈ పిల్లవాడు ఉన్నాడు కదా, ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సరిగా రికార్డ్ చేయలేదు. మాకు ఫేర్గా ఎంక్వైరీ కావాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో, అంటే మేము 3-4 పేరు చెప్పినా కూడా ఎఫ్ఐఆర్లో కేవలం 2 పేర్లే మాత్రం పెట్టడం జరిగింది అని రామంజీ నక్క చెప్పడం. కాబట్టి ఈరోజు ఎస్పీ గారి దగ్గరకు వచ్చి మాకు న్యాయం కావాలి. సో ఎక్కడ కూడా ఎవరు ఎంత ప్రెషర్స్ పెట్టినా, పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా ఏ పాలిటీషియన్స్ కూడా ఎంత ప్రెషర్స్ పెట్టినా కూడా ప్రెషర్స్కు మీరు ఎక్కడ కూడా లొంగి మనకు అన్యాయం చేయొద్దండి అని రిప్రజెంటేషన్ అయితే జిల్లా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐకాన్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఐకాన్. ఆయన అభిమానము, ఆయన అపోజిషన్లో ఉన్నాడు. ఆయన అభిమానం ఎలా ఉంటుంది అంటే, నిజంగా ఆయన అభిమానం చూసి ఈ జిల్లా పాలిటీషియన్స్ కానీ అదేవిధంగా రూలింగ్ పార్టీలో ఉండేవాళ్ళు, కూటమిలో ఉండేవాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళకి బాగా ఇంటెలిజెన్స్ మెసేజ్ అయితే పోయింది, జిల్లా మొత్తం అక్కడ ఉండబోతుంది అని. సో భయపడి ఏది సర్కస్ చేయాలో అవన్నీ చేసుకుంటున్నారు. ఏది ఏమి జరిగినా కూడా రోజుకి ప్రతి మహిళలో కూడా, ప్రతి రైతులో కూడా, ప్రతి స్టూడెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండింటే నిజంగా మనకి ఎంత మంచిది జరిగేది అనే ఒక వాయిస్ అయితే బాగా కనపడతా ఉంది. ఇప్పటికే టీడీపీ వాళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళంటే ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట నెరవేర్చరు. సూపర్ 6 హామీలు ఎక్కడికి పోయిందో, హత్యారాజ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్, ఇంకా పోలీస్ కేసులు పెట్టడము, సోషల్ మీడియాని హరాస్ చేయడము, ఇంకా వైఎస్ఆర్సీపీ లీడర్స్ అంటే మెయిన్ టార్గెట్గా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజులైతే ప్రజలే బాగా గుణపాఠ చెప్పబోతున్నారని మేము నమ్ముతున్నాం. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఐకాన్. సో ఆయన అభిమానం ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. కాబట్టి ఈరోజు టీడీపీ వాళ్ళే, ప్రతి కార్యకర్త టీడీపీలో మన లీడర్స్ అందరూ చెప్తుంటారు, టీడీపీ వాళ్ళే చెప్తుంటారంట, జగనన్న ఉండింటే ఎంత బాగుండేదబ్బా, మనం నిజంగా మేము నమ్మి కల్లిబిల్లి మాట నమ్మి, అదేవిధంగా సూపర్ 6 అని నమ్మి 146 ఉత్తు హామీలు నమ్మి మేము ఓటేసినాము. బట్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే అస్సలైన హీరో అని ఈరోజు టీడీపీ వాళ్ళే, జనసేన వాళ్ళే, బీజేపీ వాళ్ళే కామన్ మ్యాన్ టాక్ అనేది ఉంది. విలేకరులు మీకు తెలియనిది ఏముంది చెప్పండి.